హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. కారం కారంగా ఉండే టొమాటో పచ్చడిలో నంజుకుంటూ తినే పునుగులు ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. చేయటం చాలా తేలిక, రుచి మాత్రం అమోఘంగా ఉంటాయి. మొదలెడదామా? ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఎక్కువ తక్కువ కాకుండా చేసిన ప్రతిసారి కరెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసి చేయటం ఒక్కటే మార్గం. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. పునుగు చేయటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: దోసపిండి, బియ్యపిండి, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు, తినే సోడా, నూనె. పచ్చిమిరపకాయలు, అల్లం ఇంకా ఉల్లిపాయలు ఈ మూడు వీలైనంత సన్నగా తరుక్కోండి. ముందు దోసపిండిలో ఒకదాని తర్వాత ఒకటి పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, తినే సోడా వేయండి. దాని తర్వాత బియ్యపిండి వేయండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా మిక్స్ చేయండి. పునుగు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టు గట్టిగా ఉండాలి. మేము దోస బ్యాటర్కి కూడా రెసిపీ ఫాలో అవుతాం కాబట్టి అందులో ఆల్రెడీ ఉన్న నీళ్లు మాకు సరిపోయాయి. మీరు చూసి కావాలంటే నీళ్లు యాడ్ చేసుకోండి. మేము అది రెసిపీలో ఇవ్వలేదు. జనరల్గా పునుగు అనేది మిగిలిపోయిన దోసపిండితో చేస్తారు. మిగిలిపోయిన దోసపిండి ఆల్రెడీ ఫెర్మెంట్ అయ్యి కొంచెం పుల్లగానే ఉంటుంది. దానిలో సోడా మిక్స్ చేయగానే ఇన్స్టెంట్గా లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. అందుకని పిండికి రెస్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే కలిపిన పిండికి ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి. ఒక మూకుళ్ళో నూనె పోసి 160 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి. ఇంతకంటే ఎక్కువ కాదు, తక్కువ అసలే కాదు. మంటని సిమ్కి హైకి మధ్యగా మీడియంలో పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇలా చెయ్యి తడి చేసుకొని 4 వేళ్లతో పిండి తీసుకొని వేళ్ల మధ్య తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసి నూనెలోకి జారవిడవండి. చపాతీ, పూరి ఒత్తడంలాగా ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది, చూస్తే వచ్చేది కాదు. అలా మూకుడు నిండా సరిపోయేటట్టు పునుగులు వేయండి. మీ ఆయిల్ వేడి కరెక్ట్గా ఉంటే పునుగులు మూకుడు అడుక్కి చేరవు. పిండి వేసిన వెంటనే పైకి తేలతాయి. పునుగులన్నీ గరిటెతో తిప్పుతూ ఇలా ఎర్రగా వేయించండి. 160 డిగ్రీల వేడిలో మీడియం మంటలో పునుగులు వేయిస్తే చక్కగా మధ్యలో ఉడికి లోపల ఫ్లఫీగా, బయట క్రిస్పీగా బ్రహ్మాండంగా ఉంటాయి. వేయించి పక్కన పెట్టిన పునుగులు ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. తర్వాత స్పైసీగా ఉండే టొమాటో పచ్చడితో సర్వ్ చేయండి. తింటుంటే స్వర్గం కనిపిస్తుంది, డౌటే లేదు. పునుగు అంటేనే విజయవాడ గుర్తొస్తుంది. ప్రపంచపు పునుగు క్యాపిటల్ అది. అదేంటో విజయవాడలో ఎక్కడ తిన్నా సూపర్గా ఉంటాయి పునుగులు. ఈ రెసిపీ కూడా అలా సూపర్గా ఉండేదే. తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.